ఈ రోజు మనం బంగారం ఏ విధంగా భూమి మీదకు వచ్చిందో తెలుసుకుందాం. బంగారం అంత సులభంగా భూమిలో నుంచి తోవి తీయరు కొన్ని బిలియన్స్ సంవత్సరాల క్రితం. ఒక నక్షత్రం దాని జీవితకాలం చివర్లో భారీగా పేలిపోతాయి. దాన్ని సూపర్ నోవా అంటారు. ఈ పేలుడు చాలా శక్తివంతంగా ఉంటుంది మరియు మిలియన్ల డిగ్రీల ఉష్ణోగ్రతను సృష్టిస్తుంది. ఈ తీవ్రమైన వేడిలో ఇనుము కంటే భారీగా ఉండే అణు కేంద్రకాలు ఒకదానితో ఒకటి ఢీకొంటాయి, కలిసిపోతాయి. ఈ ప్రక్రియ ద్వారా బంగారం వంటి బరువైన పార్టికల్ సృష్టించబడతాయి. దీనిని సూపర్ నోవా న్యూక్లియోసింథసిస్ అని పిలుస్తారు. ఈ కొత్తగా ఏర్పడిన బంగారం అణువులు అంతరిక్షంలోకి చెల్లాచెదురుగా వెదజల్లబడతాయి. ఈ బంగారు అణువులు కాలక్రమేణా గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులను ఏర్పరిచే ధూళి మేఘాలలో కలిసిపోతాయి. భూమి ఏర్పడినప్పుడు ఈ ధూళి బరువైన మూలకం కాబట్టి దాదాపుగా బంగారం మొత్తం భూమి అంతర్భాగంలోకి చేరిపోయింది. శాస్త్రవేత్తలు ఆ బంగారాన్ని సిరలుగా లేదా నిక్షేపాలుగా కేంద్రీకరించాయి. ఈ నిక్షేపాలన నుంచే మనం ఇప్పుడు బంగారాన్ని తవ్వి తీస్తున్నాం. రాబోయే రోజుల్లో బంగారం ధర ఆకాశాన్ని అంటబోతుంది. కాబట్టి ఈ రోజే బంగారం కొనుక్కొని మీ సంపదను అభివృద్ధి చేసుకోండి. మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తా. మా ఛానల్ ని ఫాలో చేయండి.